అయ్యి బాబోయ్, క్యాలీఫ్లవరా బాబోయ్! అయితే ఈరోజు ఎస్కేప్ అవ్వాల్సింది ఈ వీడియో నుంచి. అదేంటమ్మా? ఏమని ఏం చెప్పనాక, ఆ క్యాలీఫ్లవర్ పెద్ద బాగోదు, దాంట్లో బోల్డ్ అని పురుగులు ఉంటాయి. అట్టాగే నువ్వు కూర ఎంత వండినా స్మెల్ కొడుతూ ఉండిద్ది. ఇంకెందుకక్క ఇలాంటి కూరలు తెచ్చుకొని తింటాం ఎందుకు అలా అనుకొని మీరు పక్కన పెట్టేస్తున్నారు క్యాలీఫ్లవర్ని. దీంట్లో ఉన్న టేస్ట్ మీకు దేంట్లోనూ ఉండదు. నేను కమ్మగా ఏ పురుగు పుట్రలు లేకుండా ఏ స్మెల్ లేకుండా పర్ఫెక్ట్గా నా దగ్గర ఉన్న చిన్న చిట్కానే ఫాలో అవుతాను. మీరు కూడా అట్టాగే ట్రై చేయండమ్మా. అక్క, నువ్వెంత చెప్పినా కంపే. ఈ కంపుని నేను తినలేను, తప్పుగా అనుకోవద్దే. మరి ఇంకో వీడియో చెప్పానుకో కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటాను. ఏంది అర్థమైందాక? అయ్యి బాబోయ్, నా దగ్గర చిట్కా ఉంది చెప్తాను అంటే వినండమ్మా. మా అమ్మ కాదు వస్తున్నారు కదా, మీరు ఇలాగ తిన్నారనుకో. ఇన్నాళ్ళు ఎక్క ఈ వీడియో ఏదో ఫస్ట్ డే చెప్పుంటే ఎప్పుడో ట్రై చేసేవాళ్ళం కదా అని మీరే అంటారు. సరేనా? మరి ఈ వీడియో చూస్తానికి వస్తున్నారుగా. ఇప్పుడు మీరు స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక గిన్నె నిండా ఇలా చక్కగా చన్నీళ్ళు వేసుకోండి. ఇక ఆ పొయ్యి మీద ఇలా పెట్టగానే మీరు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 నిమిషాలు మసిలిన తర్వాత చక్కగా మీరు ఆల్రెడీ ఇలా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా పురుగులు లేకుండా చూసుకోండి. అయ్యి బాబోయ్, ఎంత చూసినా ఏదో మూలన ఉంటాయి. మరి మీరు భయపడింది వాస్తవమే. మరి ఏం చేద్దాం అని అంటే ఇలా వేడి నీళ్ళలో పసుపు వేసి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఉడికిపెట్టారనుకోండి, మీకు ఎక్కడో ఒకటి దాముకున్నా అవి బయటికి వచ్చేస్తే తేలిపోతాయి. అది ఎక్కువగా నీటిలో ఉండదు కాబట్టి పైకే కనిపిస్తాయి. అందుకే మనం డైరెక్ట్గా కూరలో వేయకుండా ఇలా వేడి నీళ్ళలో మసలనివ్వాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎందుకక్క వేసుకోవడం అని అంటే మీరు క్యాలీఫ్లవర్ అనేది బాగా మెత్తగా ఉడికించుకోవాలి. సరేనా? కచ్చాపిచ్చగా కూడా కాదు. ఇలా మనం కూరలో ఉండేటప్పుడు కూడా మనం డైరెక్ట్గా ఇలా ముక్కలతో పాటు వేసేస్తే మనం కూర ఉండేటప్పుడు దాంట్లో సాల్ట్ వేస్తాం, మరి ముక్కలకి ఉప్పు పట్టదుగా, మరి తినేటప్పుడు చప్పగా ఉండటం అవసరమా? అందువల్ల నేను ఇలా ఉడికిచ్చేప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మీరు ఇలా క్యాలీఫ్లవర్ ముక్క తినేప్పుడు కూడా మీకు సాల్ట్ తగులుతూ ఉండిద్ది. అర్థమైందా? ఈ విధంగా ముక్క ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఆ నీళ్ళని పారబోసి ఇక క్యాలీఫ్లవర్ ముక్కల వరకే విడిగా పెట్టండి. సరేనా? ఒక ప్లేట్లో ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కొద్దిగా ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని 2 నిమిషాలు ఆగినవ్వండి. ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్, తొందరగా మనకి కర్రీ అనేది వేగాలి కదా, అందుకే సాల్ట్ వేసేసుకుంటున్నాను. మనం ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ ఉడికిచ్చేప్పుడు కొద్దిగా వేసారు, ఇప్పుడు కొద్దిగా వేసారు, ఇంక సరిపోద్ది. ఇప్పుడు మీరు ఇలా కంప్లీట్గా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్స్ అమ్మ, అంటే ఏరుశనగ గుళ్ళు వేసుకోండి. ఇక వేయించిన శనగపప్పు కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవెందుకు వేసామంటే మీరు క్యాలీఫ్లవర్ తినేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది అంటున్నారు కదా, అందుకే మీరు ఫస్ట్ టైం తినేటప్పుడైతే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందువల్ల ఇవి వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మారిద్దమ్మా. అందుకే మనకి పంటికి తగులుతున్నప్పుడు మనకి ఏ స్మెల్ కూడా పెద్దగా అనిపించదు. అందుకే చిన్న చిట్కా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఏరుశనగ గుళ్ళు ఇలా వేయించిన శనగపప్పు కూడా దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ టమాటా కూడా మెత్తగా వేగాలి. ఇప్పుడు మీరు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఓవరాల్గా 2 నిమిషాలు వేయించుకోండి. అక్క, పసుపు ఇన్నాడు వేసావు కదక్క క్యాలీఫ్లవర్లో అంటే అవి ముక్కల వరకు, ఇది కర్రీ వరకు. అర్థమైందా? ఇన్నాడు నేను వేసింది కొద్దిగా కాబట్టి ఇప్పుడు ఈ కొద్దిగా సరిపోద్ది. సరేనా? ఉడికిచ్చేది మనం లెక్క పెట్టుకోకూడదు, కర్రీలో ఉండేదే లెక్క పెట్టుకోవాలి. అర్థమైందా? ఇక ఈ ముక్కలన్నీ వేసేసుకోండి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా మొత్తం వేసుకుని చక్కగా ఓవరాల్గా ఇలా కలుపుకోండి. ఉప్పు, కారం, పసుపు మొత్తం ఆ ముక్కలకి పట్టేలాగా ఇలా మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు వేయించుకుంటూ ఉండండి. ఈ విధంగా వేగిన తర్వాత మీరు చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా ఇలా తినేస్తానంటే తినేయండమ్మా. మీకు స్మెల్ లేకుండా మంచిగా మీరు తినేటప్పుడు కూడా ఎటువంటి బెనుకు పడకుండా హ్యాపీగా తింటారు. అయ్యి బాబోయ్ అక్క,
ఇదైతే మేము చేస్తాము, మాకు కొంచెం టేస్ట్ కావాలక్క, ఇంకొంచెం అదిరిపోయే కాంబినేషన్ చెప్పక్క అని అంటే, ఇప్పుడు నేను చేసే చిన్న చిట్కా ఏంటంటే నా పెద్ద కొడుకు గురించి. వాడికి చిన్నప్పటి నుంచి ఎక్కువగా నాన్ వెజ్జే పెట్టడానికి నేను ట్రై చేసేవాళ్ళం. ఎక్కువగా నాన్ వెజ్ కూడా ఒక్కోసారి లేకపోతే ఎండు చేపలు, ఉప్పు చేపలు, ఇలా ఎండు రొయ్యలు ఈ తప్ప ఇంక వెజ్ కూరలు అంటే ఆముడు దూరం పారిపోతాడు. వాడు ఏ క్లాస్ అనుకుంటున్నారు? ఫస్ట్ క్లాసే. మరి వాడు ఈ వయసులోనే ఎన్వీకి ఇష్టం పెంచేసుకున్నాడు, వెజ్ కూరలు అంటే కష్టం పెంచేసుకున్నాడు. మరి ఇంక నేనేం చేయను? ఎట్టాగా వీడికి అన్ని రకాలు తినాలి, నోటికి అన్నీ వెళ్ళాలి. మరి నేనేం చేయాలి? ఒకరోజు ఇష్టంగా తింటున్నాడని ప్రతిరోజు వాడికి నచ్చినట్టే వండాను. ఇప్పుడు అన్నీ తినాలని తల్లిగా కోరుకుంటున్నాను. మరి నేనేం చేయాలి? వాడిని ఉన్నట్టుండి మార్చాలంటే నా వల్ల కాదు. అందుకనే ఒక చిన్న టెక్నిక్ ఫాలో అయ్యాను. ఇలా వాడికి పెరుగన్నం అన్నా మేగడన్నా చాలా ఇష్టం. ఇప్పటికిప్పుడు ఈ కూర తినమన్నా ఆడు అస్సలు తిండు. అందువల్ల వాడికి ఇలాగా ఒక 3 టేబుల్ స్పూన్ మేగడ తీసుకొని చక్కగా దాంట్లో కొద్దిగా లైట్గా పాలు వేసి ఇలాగా ఆ కర్రీలో వేసుకున్నాను. చక్కగా ఒక 5 నిమిషాలు దగ్గర అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా పెట్టేశాను. ఆడికి ఎంతో ఇష్టంగా తిన్నాడు. అసలు ఈ కూర ఏంటి అనే మాట కూడా అడగలేదు. చక్కగా ముక్కలు కూడా మెత్తగా అయిపోతాయి కాబట్టి అన్నంలో కలపంగానే మెత్తగా అయిపోయింది. ఇక వాడు అమ్మాయి ఈ కూర ఏంటి అనే మాట కూడా నన్ను అడగలేదు. ఎందుకంటే వాడికి ఇష్టమైంది పాల మేగడని చెప్పాను కదా. ఇక ఆ ఫ్లేవర్ అన్నోడికి తగిలినట్టుగా అనిపించింది. ఇక కళ్ళు మూసుకొని తినేశాడు. ఇక నాకెంత సంతోషం అనిపించిందంటే, ఇలాగ నాలాగా ప్రతి తల్లి పిల్లలు తింటలేదని బాధపడుతున్నారా? ఎంతవరకు వాళ్ళకి నచ్చిన కూరలే కావాలని ఏడుస్తున్నారా? అయితే నాకు వర్కౌట్ అయ్యింది కదా, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. వాళ్ళకి నచ్చని కూరలు అయితే వాళ్ళకి నచ్చిన ఒక ఐటెం దాంట్లో యాడ్ చేయండి, ఇష్టంగా తింటారు. సరేనా? మరి వెళ్ళరానా? నెక్స్ట్ వీడియో కల్లా రేపు పొద్దున కల్లా కలుద్దాం అమ్మా. బాయ్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అందమైన నవ్వు.